అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు ప్రతిరోజు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు చిన్న ముగ్గే వేసుకున్నానండి. అందుకోసం నేను వీడియో చేయలేదనమాట. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. చిన్నది పద్మం వేసుకున్నానమాట. కొంచెం టైర్డ్‌గా ఉన్నానండి. ఈ పెళ్ళిళ్ళు ఇలాగే ఈ ఫంక్షన్స్ కారణంగా కొంచెం కాలు నొప్పిగా ఉన్నదండి. అందుకోసమని నేను చిన్నదే వేసుకున్నాననమాట. ఇక సన్నజాజి పూలు మన చెట్టుకు పూస్తున్నాయండి. ఇక సన్నజాజి పూలతోటి, ఎర్రగన్నేరు పూలతోటి ఈ తెల్ల జిల్లేడు మాల ఉన్నది కదా! తెల్ల జిల్లేడు మాల ఈ విధంగా పెట్టేసుకొని భగవంతుడికి పాలు ప్రసాదంగా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. మనకి ఉదయాన్నే శ్రావణ మాసం కదండి, చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకుంటే దేవుడి అరమారంతా కూడా కళకళలాడుతూ దేవేర్లతోటి నిండుగా వైభోగంగా ఉంటుంది కదండి. చూసారా ఎంత చక్కగా ఉన్నదో ధూపంతో జగన్మాత. మరి అంతకుముందు కూడా లగ్నాలు లేవు కదండి. ఈ శ్రావణ మాసం అయితే అసలుకి మరీ పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయండి. ఫంక్షన్స్ ఎక్కువైపోయాయన్నమాట. గృహప్రవేశాలేంటి, మామూలు ఓణీల ఫంక్షన్లేంటి, అలాగే పెళ్ళిళ్ళేంటి బాగా ఎక్కువైపోయాయండి. బిజీ బిజీ అయిపోయాం మా వారు నేను కూడాను. ఉరుకులు పరుగులు అయిపోయినాయండి అసలుకి. ఉదయాన్నే ఇద్దరు పాపల పెళ్ళిళ్ళకి వచ్చేసారండి. రామయ్య తండ్రికి పెళ్ళికి వచ్చేసారు. అలాగే గాయత్రి పెళ్ళికి వచ్చిన వాళ్ళేనండి. అంతా కూడా మన రిలేటివ్స్ బంధువుల కన్నా కూడాను బయట ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు సర్కిల్ ఎక్కువండి. మా వారికి ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాగే బయట అంతా కూడాను ఈనాడు పేపర్ ఏజెన్సీ కదండి. ఎక్కువగా ఆ కులం లేదు ఈ కులం లేదండి, అందరూ తెలుసు అనమాట. ఇక అందరూ వచ్చిన వాళ్ళనమాట. మళ్ళీ వాళ్ళందరికీ వెళ్ళాలి కదండి. ఇంకా అక్షంతలు వేసి చక్కగా దీవించేసి వస్తున్నాం అనమాట. ఈ స్తంభాల గరువు అని, మారుతి నగర్ అని, నాయి బ్రహ్మణ కాలనీ అని, అలాగే గుజ్జనగొళ్ళని అని చెప్పేసి ఇదంతా కొట్టిన పిండండి మా వారికి. అందరూ బాగా తెలుసు అనమాట. ఇక ఉదయాన్నేనండి పరగడుపున త్రాగటానికని చెప్పేసేసి పూజ అయిపోగానే కొంచెం వేప ఇగురు, అలాగే తులసాకు 2 రెబ్బలు, అలాగే 2 ఆకులు, 2, 3 ఆకులు, తమలపాకులు 2 ఆకులు, కొంచెం కొట్టిన పసుపేనండి. కొట్టిన పసుపు, కొంచెం అల్లపు ముక్క వేసేసుకొని మరగబెట్టుకుంటున్నాను అనమాట. నీళ్ళు పోసుకొని కొంచెం బాగా తెరలనిస్తే అవంతా రసం అంతా దిగుతుందనమాట అండి. ఇంకా అవి త్రాగుదామని చెప్పేసేసి ఇంక దోసల బ్యాటరీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ కూడా పెడుతున్నానండి కుక్కర్లో ఈరోజు. ఇక బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనను అలాగే దోశ అనమాట అండి. ఉదయాన్నే ఎక్కువగా వేస్ట్ వాటర్ అంతా ఈ డబ్బా పట్టుకుంటామండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఇక అవన్నీ కూడా ఇంటి ముందు కళ్ళాపు చల్లటానికి వాటికి ఉపయోగించుకుంటూ ఉంటానన్నమాట. బాగా తెల్లనిచ్చిన వాటర్లోనండి కొంచెం ఒక బద్ద నిమ్మ బద్ద పిండి వేసుకొని ఒక కొంచెం తేనె బొట్టు 2 బొట్లు వేసేసుకొని త్రాగేస్తానన్నమాట ఈ హాట్ వాటర్ అనేది. ఇక ఎవరొచ్చారో చెప్పుకోండి. అదిగోండి మా బంధువులు వచ్చేసారనమాట. మా అతిథులు వచ్చేసారనమాట. చూసారా తింటున్నారు. రామచిలుకలండి. ఒక టైం మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిగా తింటాయి అన్నమాట అండి. ఇగో తింటున్నాయన్నమాట. ఉదయాన్నే మేము లేవకముందే వచ్చేస్తాయండి. ఆ యొక్క చిలుకల యొక్క సవ్వడితోటి ఆ చిలుకల యొక్క చిలుక పలుకులు అంటాం కదా, అవి మాట్లాడుకున్నట్లే ఉంటాయన్నమాట. వాటి యొక్క శబ్దాలు వింటూ చక్కగా బాగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. వినసొంపుగా ఉంటుందన్నమాట అవి తింటూ ఉంటే. ఇక దోశ వేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇదిగోండి రాగి పిండి, జొన్న పిండి కూడా కలుపుతానండి. ఆఖరికి మొక్కజొన్న పిండి ఈ విధంగా కలుపుతానన్నమాట. ఓన్లీ మినపగుళ్ళు, పచ్చజొన్నలు, బియ్యం నానబెట్టకుండా. అలాగే ఇడ్లీనమాట అండి. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, ఇడ్లీనమాట. అదిగోండి ఒక ప్లేట్ వేసుకున్నాం అనమాట. ఇంకా 2 ఇడ్లీ, 2 దోశ, కొబ్బరి చట్నీ ఆల్రెడీ, అలాగే బీరకాయ పచ్చడి కొంచెం ఉన్నదండి, అది వేసేసుకొని తింటాం అనమాట. చూసారా మొక్కజొన్న పిండి, అలాగే రాగి పిండి, అలాగే గోధుమ పిండి అవన్నీ కలిపేస్తానండి దోసల పిండిలో కూడా మినపగుళ్ళతోటి.
స్టోర్ బియ్యం అనేది పోయిందనమాట. ఇదిగోండి చూసారా, ఇదిగో చట్నీస్ రెడీ అనమాట. ఏముందండి, మా వారికి నాకే కదండి చేసుకుంటే అవే నిల్వ ఉంటాయి. పైపెచ్చు బయటకి ఫంక్షన్స్కి వీటికి హడావుడిగా ఉంటుంది కదా, డీప్లో పెట్టేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి మా వారు చూస్తున్నారనమాట. ప్రొద్దున్నే భక్తి ఛానల్ పెట్టుకుంటాం కదండి, స్వామివారికి అభిషేకాలు అవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుంటామండి. ఆ టీవీలో వచ్చే భక్తిపరమైన ప్రోగ్రామ్స్ అన్నీ వింటూ చూస్తూ ఉంటాము. అలాగే చిలుకలు యొక్క కిలకిల రావాలు వాటి యొక్క శబ్దాలు వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటామండి. మా ఇల్లు ఒక నందనవనం అన్నమాట అండి. అన్నీ వస్తాయి, చిలుకలు, కాకులు, పిచ్చుకలు అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఉడతలు, అలాగే ముంగీసులు కూడా వస్తున్నాయండి ఇప్పుడు. పావురాళ్ళు, పిచ్చుకలు, పిట్టలు అన్నీ అన్నమాట అండి. ఇలా హాట్ బాక్స్లో పెట్టేస్తే నాకేమో రోస్ట్గా ఉండాలండి దోశ అనేది, మా వారికేమో మెత్తగా మృదువుగా స్మూత్గా ఉండాలన్నమాట. అందుకని ఆయనకి పోసేసి హాట్ బాక్స్లో పెడితే మృదువుగా ఉంటాయి అన్నమాట. నాకేమో రోస్ట్గా చక్కగా ఉండాలన్నమాట, కరకరలాడుతూ ఉండాలి దోశ అనేది. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ముగిసిపోతుందన్నమాట. ఇంకా ఫంక్షన్కి బయలుదేరామండి. ఇంకేంటి అనుకుంటున్నారా, రెడీ అయ్యామండి మా వారు నేను బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి. పెళ్ళి ఒకటి ఉన్నదండి ఈరోజు, అందుకోసం నేను వెళ్తున్నాం అనమాట అండి. తెనాలి దగ్గర అనమాట అండి. రెడీ అయ్యాను అనమాట అండి. బాగా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయండి. తప్పని పరిస్థితి వెళ్ళటం అవుతుంది. వెళ్ళకపోతేనేమో బాధపడతారు. మన అమ్మాయిలు రామయ్య తండ్రి గాయత్రి పెళ్ళికి వచ్చారు కదండి, అందుకోసమని తప్పదు కదా, వెళ్ళాలి. రెడీ అయ్యామండి మా వారు నేను. ఇక ఈ వీడియో వచ్చేసరికి ఒకసారి కూర్చున్నామండి. బార్కి స్ట్రైట్గా వెళ్ళలేమన్నమాట. ఒక 10 నిమిషాల పాటు ఒక చోట ఎక్కడో చోట కూర్చుంటాం అనమాట ప్రయాణం చేసేటప్పుడు. అప్పుడు తీసిన వీడియోని అనమాట అండి. ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఈ శ్రావణ మాసం అంతా కూడాను పెళ్ళిళ్ళు ఎంతో ఘనంగా, వైభవంగా, చక్కగా కన్నుల పండుగగా జరుగుతున్నాయండి. సంతోషంతో మా వారు నేను చక్కగా అన్నింటికీ వెళ్ళేసి అక్షంతలు వేసి దీవించి వచ్చేస్తున్నాం అనమాట అండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.